కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు వ్యవహారం మరోసారి తెరమీదకొచ్చింది. అభిమానుల నుంచి ఆ డిమాండ్ పెరుగుతోంది. ఉన్నట్టుండి ఇప్పుడు ఏ సందర్భంగా మళ్లీ ఆ ప్రస్తావన వచ్చింది? అందుకు రంగా కుమారుడిగా వంగవీటి రాధ ఏమంటున్నారు? ప్రస్తుతం అధికార టీడీపీలోనే ఉన్నటువంటి రాధ ఆ డిమాండ్ను సాధించగలుగుతారా? రంగా పేరు విషయంలో జనసేన వైఖరేంటి? కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ కొన్నాళ్లుగా పెరుగుతోంది. ముఖ్యంగా సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన అభిమానులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన జరిగినప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రెండుగా మారింది. విజయవాడ కేంద్రంగా ఉన్నదానికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. మరొకదానికి కృష్ణా జిల్లా అంటూ పాత పేరే ఉంచారు. అయితే అదే సమయంలో వంగవీటి మోహన్ రంగా పుట్టిన జిల్లాకు ఆయన పేరు పెట్టాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చింది. ఆయన అభిమానులు ర్యాలీలు నిర్వహించారు. సమావేశాలు పెట్టి డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పేరు మాత్రం అప్పట్లో పెట్టలేదు. అదే సమయంలో రంగా కుమారుడు వంగవీటి రాధ మాత్రం జిల్లాకు తన తండ్రి పేరు పెడితే మంచిదేనంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు తప్ప పెట్టి తీరాల్సిందేనని గట్టిగా పట్టుపట్టలేదని, ప్రధానంగా డిమాండ్ చేయలేదని చెబుతారు ఆయన సన్నిహితులు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రతిపక్షం టీడీపీలో ఉన్నారు వంగవీటి రాధ. కానీ ఇప్పుడు అధికార కూటమిలోనే కొనసాగుతున్నారాయన. ఈ ప్రభుత్వ హయాంలో కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వంగవీటి మోహన్ రంగా విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారాయన. అలాంటి దాదాపు ప్రతి సందర్భంలోనూ కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు ఆయన అభిమానులు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. కృష్ణా జిల్లాకి రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ ఈ సందర్భంగా మరోసారి తెరమీదకొచ్చింది. ఇదే విషయాన్ని జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా సమర్థిస్తూ అందుకు తమ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పారు. అడిగారు వంగవీటి మోహన్ రంగా కృష్ణా జిల్లాగా పెట్టమని. అదే తప్పే కాదు, చాలా మంది పేర్లు పెట్టుకున్నారు. అదే విధంగా ఆయన పేరు కూడా పెడితే తప్పులేదు, మేము సపోర్ట్ చేస్తాం, ప్రపోజల్ కూడా పెట్టించమని మేము అందరూ అడుగుతాం. దీనికి రాధా స్పందిస్తూ కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెడితే మంచిదేనంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అభిమానులు మాత్రం అది సరిపోదని, ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నారు, కూటమి పవర్లో ఉంది, రంగా కుమారుడిగా ఈ డిమాండ్ను పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పేరు పెట్టేలా చేయాలని కోరారట. రాధ మాత్రం ప్రభుత్వం పేరు పెడితే మంచిదేనని, పెట్టకపోయినా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని అన్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో రాధ ఏం చేస్తారు? ప్రభుత్వం కృష్ణా జిల్లాకు రంగా పేరు పెడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.